హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, అసలు ఏం డెసిషన్ తీసుకున్నారు అండ్ మీరేం డెసిషన్ తీసుకున్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందో చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ఈరోజు మంచి మూడ్లోనే కనిపిస్తున్నారు. అంటే సాడ్నెస్ నుంచి కొంచెం బయటకు వచ్చి అసలు ఏం చేయాలి, నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి అనేది ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఉన్న కరెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ నుండి బయటపడడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే, ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ చాలా టెక్నిక్స్ అయితే యూజ్ చేసి మీ పర్సన్ని తన వైపు తిప్పుకోవడానికి, వాళ్ళు చెప్పినట్టు వినడానికి చేస్తున్నారు. అంటే థర్డ్ పార్టీతో మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ ఏదో రకంగా ఒప్పించి మ్యారేజ్ చేయించుకోవడానికి చూస్తున్నారు. అండ్ కొంతమంది ఆల్రెడీ థర్డ్ పార్టీతో మ్యారేజ్ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డివోర్స్ వరకు వెళ్లకుండా చూస్తున్నారు. అంటే ఏవో వాళ్ళకి తెలిసిన టెక్నిక్స్ ఏవో ఉపయోగించి మీ పర్సన్ని అట్లా స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉంచేస్తున్నారు, అలా హోల్డ్లో ఉంచేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే, మీ పర్సన్ అటు వెళ్ళలేరు, ఇటు కలెక్టివ్ వైపు రాలేరు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. విదిన్ 3 to 4 weeks మీ పర్సన్ ఆ ఎనర్జీస్ నుంచి, థర్డ్ పార్టీ ఎనర్జీస్, టాక్సిక్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేసి ఆ రిలేషన్షిప్ని కట్ చేసుకుని మీ దగ్గరికి రావడానికి చూస్తున్నారు. బట్ కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవో చూపించి, లేకపోతే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏమైనా మనీ ఇవ్వాల్సి ఉంటే అది ఇచ్చే వరకు ఏ డిసిషన్ మీరు తీసుకోకూడదు అని అలా రకరకాలుగా మీ పర్సన్కి కండిషన్స్ పెడుతున్నారు. సో అలాగ కూడా హోల్డ్లో పెట్టుకుని ఉంచుకున్నారు మీ పర్సన్ని థర్డ్ పార్టీ వాళ్ళు. సో ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే 100% కనిపిస్తుంది. అండ్ సెకండ్ ఛాన్స్ అడుగుతారు మిమ్మల్ని, అపాలజీ అడుగుతారు, అపాలజీ చెప్తారు, కమిట్మెంట్ ఇస్తారు. అండ్ మీతో మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెడతారు మీ పర్సన్ ఇప్పుడు సెకండ్ ఛాన్స్లో. ఇక్కడ మనకి చాలా కార్డ్స్, సోర్స్ కార్డ్స్ అయితే వచ్చాయి. అండ్ పెంటికల్స్ ఇవే ఎక్కువ వచ్చాయి. సో ప్రజెంట్ ఏంటంటే, మీ పర్సన్ మీకు మీ పర్సన్కి మధ్య జరుగుతున్న సైకిల్ ఏదైతే ఉందో ఆ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది, న్యూ సైకిల్ బిగిన్ అవ్వబోతుంది మీ ఇద్దరి మధ్య, మీకు అండ్ మీ పర్సన్కి కూడా. అంటే మీరు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారో డ్యూ టు కార్మిక్, ఆ కార్మిక్ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోబోతున్నారు. అండ్ మీ లైఫ్ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వబోతుంది మీ లైఫ్లో, కలెక్టివ్ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో కూడా. ఇక్కడ న్యూ బిగినింగ్ అంటే, ఇక్కడ ఇటు పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు మీ పర్సన్, ఆ పర్సన్ సెకండ్ ఛాన్స్ తీసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ సైకిల్ బిగిన్ అవ్వచ్చు సేమ్ పర్సన్తో. లేదు అంటే కొంతమంది లైఫ్లో న్యూ పర్సన్ కూడా రావచ్చు. బట్ న్యూ పర్సన్ కొంచెం ఎలా ఉంటారంటే, మీతో ఫిజికల్లీ అట్రాక్టెడ్ అనమాట మీకు. అందుకే తొందరగా నిర్ణయాలు తీసుకోవడం అంటూ జరుగుతుంది ఆ న్యూ పర్సన్. సో ఇక్కడ యూనివర్స్ మీకు ఇస్తున్న సలహా ఏంటంటే, మీరు కమిట్ అయ్యే ముందు ఆ న్యూ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు మళ్ళీ
ఈ సెకండ్ ఛాన్స్ ఫస్ట్ పర్సన్కే సెకండ్ ఛాన్స్ ఇవ్వడం బెటరా, లేదా న్యూ పర్సన్ మీ లైఫ్లోకి తీసుకురావడం బెటరా అనేది అది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ న్యూ పర్సన్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళు కొంతమంది ఫిజికల్లీ అట్రాక్టెడ్ ఉన్నారు, కొంతమంది జెన్యున్ పీపుల్ కూడా ఉన్నారు. సో అవన్నీ మీరే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ పాస్ట్ పర్సన్తో పడలేక, వాళ్ళు పెట్టిన టార్చర్ భరించలేక, వాళ్ళ దగ్గర నుంచి ఆ రిలేషన్ మొత్తం వాళ్ళతో రిలేషన్ అసలు కంప్లీట్గా కట్ చేసుకొని న్యూ పర్సన్ వైపు వెళ్ళిపోదాం అని తొందరపడి ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా మీరు వాళ్ళకి కమిట్ అయితే మీరు మళ్ళీ కర్మ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియకుండా మీరు వాళ్ళకి కమిట్ అయితే మీ లైఫ్ ఎలా ఉంటుందో ఇంకా అది నేను చెప్పక్కర్లేదు, మీకు ఆటోమేటిక్గా తెలుసు. సో ఇదొక జాగ్రత్త తీసుకోండి, యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఇది. ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ కూడా వచ్చింది మనకి, ఫ్యామిలీ కార్డ్, మ్యారేజ్ కార్డ్ ఇది. అండ్ సో ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ సెకండ్ ఛాన్స్ తీసుకున్నప్పుడు మిమ్మల్ని మీ రిలేషన్ మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి, మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఈ రిలేషన్ తప్పకుండా మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలని అయితే చూస్తున్నారు, అందరినీ ఒప్పించి. ఇన్ కేస్ అందరూ ఒప్పుకోకపోయినా కూడా ఈ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అని అయితే చూస్తున్నారు. బట్ థర్డ్ పార్టీ ఎంత ట్రై చేసినా కూడా మీ పర్సన్ ఆ టాక్సిక్ రిలేషన్ వద్దు అనే అనుకుంటున్నారు. ఎందుకంటే అంత టార్చర్ పడ్డారు మీ పర్సన్, అంత టార్చర్ పెట్టారు కూడా. నాట్ ఓన్లీ థర్డ్ పార్టీ రిలేటెడ్ వాళ్ళందరూ అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇటు థర్డ్ పార్టీకి సపోర్టింగ్గా ఉన్న మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరూ కూడా అనరాని మాటలని ఫైనాన్షియల్గా అండ్ మెంటల్గా చాలా టార్చర్ అయితే పెట్టారు. బట్ అవన్నీ తట్టుకొని ఇప్పుడు మళ్ళీ తనకు తానే ధైర్యం చెప్పుకొని ఇప్పుడు ఏదో ఐసోలేషన్లోంచి కాస్త బయటకు వచ్చి తన వర్క్ తను చేసుకుంటున్నారు. అండ్ అయినా కూడా ఆ పాస్ట్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీస్ మీ పర్సన్ని బాధ పెడుతూనే ఉన్నాయి ఇంకా. అండ్ ఆ వ్యామోహంలో, థర్డ్ పార్టీ వ్యామోహంలో మిమ్మల్ని బాధ పెట్టిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాధ పెడుతున్నాయి మీ పర్సన్ని. అసలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే మీ పర్సన్ కనీసం మీకు ఒక మెసేజ్ చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు, అంత దారుణంగా అయిపోయింది మీ పర్సన్ మైండ్. అంటే అప్పుడు ఏదో మాట్లాడేశారు, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం, మీరు మెసేజ్ చేసిన కనీసం రిప్లై ఇవ్వకపోవడం, పదే పదే మిమ్మల్ని గోస్ట్ చేయటం. అంటే మీరు డిఫరెంట్ నెంబర్స్ నుంచి కాంటాక్ట్ చేద్దామని ట్రై చేసిన మళ్ళీ వెంటనే ఆ నెంబర్స్ బ్లాక్ చేయటం, లేదా నాతో మాట్లాడొద్దు అని పంపించేయడం, కాల్ లిఫ్ట్ చేసి నాతో మాట్లాడొద్దని చెప్పడం, ఇలా చాలా వరస్ట్ బిహేవియర్ చేశారు. అప్పట్లో వరస్ట్గా బిహేవ్ చేశారు మీ పర్సన్ అప్పట్లో. సో అవన్నీ గుర్తొచ్చి ఇప్పుడు కనీసం మీకు ఒక మెసేజ్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారనమాట. మెసేజ్ పెట్టడం, డిలీట్ చేసుకోవడం, లేదా ఆ పర్సన్, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకోసం ఒక లాంగ్ మెసేజ్ టైప్ చేయటం, అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవటం, పదే పదే చదువుకోవడం, మళ్ళీ ఆ మెసేజ్ని డ్రాఫ్ట్లో పెట్టి వదిలేయడం, మీకు పంపించడానికి ధైర్యం చాలక. సో ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్. కానీ ఏమైనా కూడా ఏదో ఒక రోజు ఆ స్ట్రెంగ్త్ తెచ్చుకొని థర్డ్ పార్టీ కంప్లీట్గా ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లో నుండి వెళ్ళిపోతుందో అప్పుడు కంప్లీట్గా ధైర్యం అనేది వస్తుంది మీ పర్సన్కి. మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంచితే అవన్నీ నంబర్స్ కూడా అన్బ్లాక్ చేస్తారు. అండ్ సోషల్ మీడియాలో కూడా అన్బ్లాక్ చేస్తారు మిమ్మల్ని. అప్పటి నుండి ఇంకా మళ్ళీ మీతో టచ్లో ఉంటారు. అండ్ ముందులాగా కాకుండా ఇప్పుడు మీతో కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. లిబరల్గా చాటింగ్ చేసుకోవచ్చు, కాల్స్ చాట్ ఏదన్నా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు
అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు అండ్ దాన్ని ఏమంటారు, వెనకాల అబ్జర్వ్ చేస్తూ మళ్ళీ ఆ పాయింట్స్ అన్నీ తీసి గొడవలు పెట్టుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు మీరు తనకి సెకండ్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు కంప్లీట్గా ఎప్పుడైతే మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి రెడీ అవుతారు. లేదు మీరు నేను ఆలోచించి చెప్పాలి, హోల్డ్లో పెట్టాలి, ఇంకా అబ్జర్వ్ చేయాలి అన్ని విషయాలు అని అనుకుంటే మీ పర్సన్ ఇప్పుడప్పుడే మీకు రీయూనియన్ అవ్వదు. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే రీయూనియన్ అవుతుంది అప్పుడు. సో అదొకటి ఉంది ఇక్కడ. అంటే ఆల్రెడీ ఇప్పుడు తను చాలా భయంలో ఉన్నారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని చాలా భయంగా ఉన్నారు కలెక్టివ్. సో ఈ కలెక్టివ్తో ఎలా బిహేవ్ చేయాలి, ఇప్పుడు మళ్ళీ ఎలా మీ దగ్గరికి రావాలి అని మీ పర్సన్ అయితే చాలా భయపడుతున్నారు ప్రజెంట్. చాలా జరగకూడని విషయాలు జరిగాయి కాబట్టి ఇంత భయం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ కలెక్టివ్ దగ్గరికి రావడానికి. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది. రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మీరు తీసుకోండి, రెజనేట్ కాని పాయింట్స్ వదిలేసేయండి. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది, అసలు ఎప్పుడు జరుగుతుంది, అసలు ఉందా లేదా, అవన్నీ తెలుసుకోవాలంటే మీకు రీయూనియన్ ఎందుకు జరగట్లేదు, లేదా మీకు కొంతమంది డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు డివోర్స్ ఎప్పుడు వస్తాయి మాకు, మా హస్బెండ్ అనో వైఫ్ అనో డివోర్స్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, అసలు ఇస్తారా వాళ్ళు అని అడుగుతూ ఉంటారు. ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్లో మాత్రమే తెలుస్తాయి ఇవన్నీ. మీ హస్బెండ్ మీ దగ్గరికి ఎందుకు రావట్లేదు అని అడుగుతూ ఉంటారు, ఆ కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. అలా అడిగితే మీకు సొల్యూషన్ తెలీదు, అలా అడగకూడదు. వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే డీటెయిల్స్ నేను పర్సనల్ రీడింగ్లో చూసి చెప్తాను. ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి, ఫ్రీ సర్వీసెస్ అయితే ఉండవు. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు ఇక్కడ సొల్యూషన్స్ తెలియవు. మీ పర్సనల్ రిలేషన్స్ కోసం చూసుకోవాలంటే పర్సనల్ రీడింగ్లోనే మాత్రం తెలుస్తాయి ఇవన్నీ. మిగతా ఎందుకంటే ఇక్కడ జనరల్గా తీసుకున్న ఎనర్జీస్ కాబట్టి ఇందులో మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ తెలియవు, జనరల్ ప్రాబ్లమ్స్ అయితే తెలుస్తాయి. సో మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్లో మాత్రమే తెలుస్తాయి క్లియర్గా, లేకపోతే డౌట్స్ లాగానే ఉండిపోతాయి మీకు. అండ్ ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చి మనకి 10, మనకి వరల్డ్ కార్డ్ వచ్చింది ఇక్కడ. సో సైకిల్ అనేది ఒకటి ఎండ్ అవ్వబోతుంది అండ్ నెక్స్ట్ సైకిల్ బిగిన్ అవ్వబోతుంది. ఈ నెక్స్ట్ సైకిల్లో మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రాబోతున్నారు, న్యూ కనెక్షన్స్, న్యూ బిగినింగ్స్ చూడబోతున్నారు మీరు. అండ్ కొంతమంది లైఫ్లో ఏదో ఒక హ్యూజ్ మనీ ప్రాఫిట్స్ ఏవో రాబోతున్నాయి, అనుకోకుండా మనీ ఏదో కలిసి రావడం జరుగుతుంది. అండ్ కొంతమందికి ప్రమోషన్స్ రాబోతున్నాయి. అండ్ లీగల్ విషయాలు ఏవో కూడా కొన్ని మనీ రిలేటెడ్ లీగల్ విషయాలు ఏవో కొన్ని ఆ కేసుల్లో ఇరుక్కోవడం అలాంటివి ఏవో జరుగుతుంది. సో అది కూడా జరగబోతుంది. అండ్ చీటింగ్ ఆర్ ఆన్లైన్ ఫ్రాడ్ ఏదో కూడా జరగబోతుంది ఇక్కడ కొంతమందికి. సో కేర్ఫుల్గా ఉండండి.
అండ్ ఇక్కడ క్రిస్టల్స్, రుద్రాక్ష, జమ్ స్టోన్స్ ఎవరికి కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను. ఇవి కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. నా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపిస్తే నేను రెస్పాండ్ అవుతాను. డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు వాట్సాప్లో. అండ్ ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు ఇక్కడ. అండ్ 30 to 40% రెజనేట్ అయినా ఇది మీ రీడింగే. అండ్ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజనేట్ అవ్వని పాయింట్స్ వదిలేసేయండి. రీడింగ్ని మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎవరి కోసమైనా చూడొచ్చు. ఆ రోజు మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో అండ్ ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది మీకు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.